వచ్చే బడ్జెట్లో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని బీసీ సంక్షేమ సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం అంబానీ, అదానీలకు వేల కోట్లు కట్టబెడుతూ బీసీలపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి బీసీల పాత్ర ముఖ్యమైందని విషయాన్ని గ్రహించారన్నారు. బీసీలు వివక్షకు గురవుతున్నారని, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్కుతున్నారని విమర్శించారు. కేంద్రం తన వైఖరి మార్చుకోవాలని, బీసీల ఒక్కో కుటుంబానికి 20 లక్షలు ఇవ్వాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు రిజర్వేషన్లు మేము అనేక ఉద్యమాలు చేస్తే మండల్ కమిషన్ తర్వాత ఒక్కొక్కరిని బట్టలు కొడితే సుప్రీంకోర్టు దిగొచ్చి బీసీలకు 27% రిజర్వేషన్లు పెట్టారు. మండల్ కమిషన్ ఉద్యమప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ రిజర్వేషన్ వ్యతిరేకులను బట్టలు కొడితే ఇక్కడ హైదరాబాద్లో వచ్చి రెడ్డి హాస్టల్లా, వైశ్య హాస్టల్లా, వివి హాస్టల్లో దక్కున్నారు. ఇప్పుడు కూడా కొన్ని రోజులు అయినాక కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి బీసీలకు బడ్జెట్ ఇచ్చి ఇంటికి 20 లక్షలు ఇవ్వాలి. లోన్లు, స్వయం ఉపాధి పథకాలు, పిల్లలకు స్కాలర్షిప్ 20,000 ఇవ్వాలి, స్కూల్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, గురుకుల పాఠశాలలు పెట్టాలి, ప్రత్యేకంగా హాస్టళ్ళు కట్టియాలి. వీళ్ళకి బంగ్లాలు కట్టడానికి బడ్జెట్ ఉంటుంది కానీ ఒక హాస్టల్ కట్టడానికి బడ్జెట్ ఉండదా? ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం విధానాలే సరిగ్గా లేవు. అందరికీ అంబానీ, అదానీలకే ఉపయోగపడే విధానాలు ఉన్నాయి కానీ బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ కులాలను సమగ్రంగా, మౌలికంగా, సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన వాళ్ళకి లేదు. అందుకే కేంద్ర ప్రభుత్వం తన విధానాలు, తన ప్రయారిటీస్, ప్రాముఖ్యతలను మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నా. కేంద్ర ప్రభుత్వము జూలైలో పార్లమెంట్ సెషన్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అందులో బీసీలకు 2 లక్షల కోట్లు కేటాయించాలని చెప్పి